ఏపీ వ్యాప్తంగా కూటమి దుమ్ము రేపుతోంది. కూటమి సునామీలో ఇటు వైసీపీ దిగ్గజ మంత్రుల వారసులందరూ కూడా కొట్టుకుపోతున్నారు. ప్రస్తుతం మనం తిరుపతిలో చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి కావచ్చు, అలాగే పేర్ని నాని కొడుకు కృష్ణమూర్తి కావచ్చు, అలాగే భూమన కుమారుడు అభినయ్ రెడ్డి ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది. ఇక చంద్రగిరిలో చివరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. మొత్తంగా చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా కూటమి దుమ్ము రేపింది. టీడీపీ చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది ఒక చారిత్రక అధ్యాయంగా చెప్పుకోవచ్చు. ఈ స్థాయిలో లీడ్స్ ఆధిక్యం కనబరుస్తూ ఉన్నారు. మనం ఒకసారి చూస్తే ఏపీ అసెంబ్లీ 175 స్థానాలకు 25 ఎంపీ స్థానాలకు జరిగినటువంటి హోరాహోరీ పోరులో 175 అసెంబ్లీ స్థానాలకు గాను అక్కడ 24 స్థానాల్లో కూటమి విజయం డిక్లేర్ అయింది. ఇక 111 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దాదాపు 70,000 పైచిలుకు మెజార్టీతో పిఠాపురంలో ఆయన దూసుకుపోతున్న సందర్భం కనబడుతోంది. 21 స్థానాల్లో ఆయన కంటెస్ట్ చేస్తే దాదాపు 21 స్థానాలు కూడా కైవసం చేసుకునే దిశగా వెళ్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకు పరిమితమైంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి లీడ్స్ అన్ని కూడా ఒకసారి మనం పరిశీలిస్తే దాదాపు వేలల్లో మెజార్టీ కనబడుతోంది. విశాఖ వెస్ట్ వచ్చేసి టీడీపీ అభ్యర్థి గణబాబు గెలుపు ఖాయమైంది. కురుపాం టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి ఆమె విజయం సాధించారు. ఇక వైసీపీలో వారసుల ఓటమి మనం చూసాము. తిరుపతిలో భూమన కుమారుడు అభినయ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అలాగే ఇటు పేర్ని నాని కొడుకు కృష్ణమూర్తి, అలాగే చంద్రగిరిలో చివరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. పాలకొల్లు టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు కూడా విజయం సాధించారు. ఏపీలో వైసీపీ నేతల వారసులు ఘోరంగా ఓడిపోయారు. తిరుపతిలో భూమన కుమారుడు అభినయ్ రెడ్డి జనసేన అభ్యర్థి ఆరడి శ్రీనివాసులపై ఆయన ఓడిపోయారు. చంద్రగిరిలో చివరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చేతిలో పరాజయం పాలయ్యారు. మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్ర చేతిలో ఓడిపోయారు. అలాగే జీడి నెల్లూరులో నారాయణ స్వామి కూతురు కృపాలక్ష్మి, అలాగే టీడీపీ అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. పెద్దిరెడ్డి మినహా మంత్రులంతా ఓడిపోయారు. వైసీపీలో జగన్ ఏ నియోజకవర్గాలు మార్చారో వాళ్ళంతా కూడా ఓడిపోయారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా, అలాగే సామాజిక న్యాయంలో భాగంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఆయన టికెట్స్ ఇచ్చారు. అంతేకాకుండా ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఆయా నియోజకవర్గాలు, అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గాల్లో గడప గడపకు మన ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఎవరైతే ప్రజల్లోకి వెళ్ళలేదు, ఎవరైతే ప్రజలతో మమేకం అవ్వలేదు, ప్రజల్లో ఎవరికైతే వ్యతిరేకత ఉందో వాళ్ళందరికీ కూడా టికెట్లు నిరాకరించినటువంటి సందర్భం కనబడుతోంది. వాళ్ళంతా కొంతమంది అసంతృప్తులు లోనయ్యారు. ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో జనసేన కావచ్చు, అలాగే టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆయా పార్టీలో చేరిపోయారు. వాళ్ళంతా కూడా విజయం సాధించారు. అయితే కొంతవరకు కూడా వైసీపీలో వారసులకు సీట్లు ఇచ్చారు. ఆ వారసులు కూడా కూటమి సునామీలో కొట్టుకుపోయిన సందర్భం కనబడుతోంది. ముఖ్యంగా విఐపీస్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నాయో ఆ కాన్స్టిట్యున్సీలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పెద్దిరెడ్డి మినహా దిగ్గజ మంత్రులంతా కూడా ఓటమి పాలైన సందర్భం కనబడుతోంది. స్పెషల్లీ జగన్ మార్చినటువంటి నియోజకవర్గాల అభ్యర్థులంతా కూడా ఓటమి పాలయ్యారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సర్వేలు నిర్వహించారు. టికెట్లు ఇచ్చే ముందు సర్వేల ఆధారంగానే వాళ్ళందరికీ కూడా సీట్లు ఇచ్చారు. అలాగే కొన్ని చోట్ల ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక ప్రమాదకరమైనటువంటి ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆయన అంటే కాపు వర్సెస్ కాపు, అలాగే బీసీ వర్సెస్ బీసెస్, అలాగే శెట్టి బలిజ వర్సెస్ శెట్టి బలిజ, ఇట్లా కొంతవరకు కూడా సామాజిక ఈక్వేషన్స్ అనేవి కూడా కొంతవరకు పార్టీ విజయాన్ని తగ్గించడానికి కావచ్చు, అలాగే ఆ ఓటమికి కానీ దారితీసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు జరిగినటువంటి హోరాహోరీ పోరులో ఈ కూటమి విజయ దిశగా పయనిస్తూ ఉంది. దాదాపు
27 స్థానాల్లో విజయం కన్ఫామ్ అయిపోయింది. ఇక 108 స్థానాలు లీడింగ్లో కొనసాగుతున్నాయి. ఇటు జనసేన పార్టీ కూడా 6 స్థానాల్లో విజయం కన్ఫామ్ అయిపోయింది. ఇక 15 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. ఇక బీజేపీ వచ్చి 1 స్థానంలో విజయం కన్ఫామ్ అయిపోయింది. 7 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ 11 స్థానాలతో ప్రస్తుతానికైతే లీడ్ కొనసాగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఏపీ అసెంబ్లీ విషయానికి వస్తే పాలకొల్లు టీడీపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది, కూటమి ఖాతాలోకి వెళ్ళిపోయింది. కొన్ని చోట విజయనగరం లాంటి చోట అయితే అసలు ఖాతా తెరవనటువంటి పరిస్థితి ఉంది. ఇక కృష్ణా గుంటూరు జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే అమరావతి క్యాపిటల్ ఇష్యూ అనేది మేజర్ ఫ్యాక్టర్గా అయితే ఇక్కడ ప్రధాన భూమిక పోషించిందని చెప్పుకోవచ్చు. ఎందుకోసమంటే ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో పెత్తందారులకు పేదలకు మధ్య అంటూ జగన్ ప్రజల్లోకి వెళ్ళారు. అయితే అభివృద్ధి అవినీత అని ఇటు కూటమి ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలు కేవలం అభివృద్ధినే నమ్మారా, సంక్షేమాన్ని కాదన్నారా? ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి లీడ్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. పెద్దిరెడ్డి మినహా మంత్రులంతా కూడా ఓడిపోయిన సందర్భం కనబడుతోంది. వైసీపీలో జగన్ ఏ నియోజకవర్గాల్లో ఒక ప్రయోగాన్ని ఆయన ఎక్స్పెరిమెంటింగ్ చేశారో ఆయా ప్రయోగము విఫలమైందనే మనం చెప్పుకోవచ్చు.